నమస్కారం, స్వాగతం. నేను శ్రీనివాస్ శర్మ. డబ్బు డబ్బు చాలా డబ్బు ఎవరికి వద్దండి? ప్రతి వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు గురించే పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా మనం అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే చూస్తాం. అయితే ముఖ్యంగా ఎక్కువ కష్టపడకుండా, ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ఎక్కువ టైం ఎఫర్ట్స్ పెట్టకుండా సింపుల్గా డబ్బు ఎలా సంపాదిస్తాం అన్నది ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. దాని గురించే ఈ గోల్డెన్ స్కీమ్ని మీకు చెప్పడానికి వచ్చాను. చూడండి, ఎప్పుడైతే మనం ఒక ఇండివిజువల్ తాలూకా, ఒక వ్యక్తి తాలూకా సమస్యని మనం పరిష్కారం చేస్తాము, అప్పుడే మనకి డబ్బు వస్తుంది. ఆ సమస్య పరిష్కారం చేయడానికి అవుతే మనం వాళ్ళకి ఒక ప్రొడక్ట్ ఇస్తాం, లేదు అంటే మనం వాళ్ళకి ఒక సర్వీసెస్ ఇస్తాం. అప్పుడే వాళ్ళ సమస్యకి పరిష్కారం జరుగుతుంది. ఇలాగే డబ్బులు సంపాదిస్తాం. భారతదేశం కాదు, పూర్తిగా అన్ని దేశాల్లోని భూమి మొత్తం మీద ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో అయితే ప్రొడక్ట్స్ సేల్ చేసి డబ్బులు సంపాదిస్తారు, లేదంటే సర్వీసెస్ ఇచ్చి సంపాదిస్తారు. ఒకవేళ మీరు కానీ సిఎస్సి సెంటర్, మీ సేవ, పాన్ కార్డ్, ఆధార్ సెంటర్, పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ లేదా సైబర్ కెఫే ఇటువంటివి ఏమైనా నడుపుతున్నారో అయితే మీరు కూడా ఎలిజిబుల్. అయితే ఈ సమస్య ఏమిటి, దీనికి సమాధానం ఏమిటి, మనం ఎలా డబ్బులు సంపాదిస్తాం అనేది మీకు చెప్తాను నేను. దీన్నే ఒక ఐడియా అంటారు. ఎప్పుడైతే మన సొసైటీలో ఉన్న సమస్యని చూసుకుని దానికి సమాధానం అంటే పరిష్కారం ఏమిటి అనేది మనం డిజైన్ చేస్తామో దాన్నే ఒక బిజినెస్ ఐడియా అంటారు. ఆ ఐడియాతోటే మనం డబ్బులు సంపాదిస్తాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి వీటినే కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు దాన్ని ఒక బిజినెస్ కింద సెటప్ చేస్తారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ సమస్య ఏమిటి అన్నది మీరు కనుక్కోక్కర్లేదు, దాని సమాధానం ఏమిటి అన్నది కూడా మీరు కనుక్కోక్కర్లేదు. చెప్పాలి అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు సమస్య కూడా నేనే చెప్తున్నాను, సమాధానం కూడా నేనే ఇస్తున్నాను. కేవలం మనం ఇద్దరు కలిసి పనిచేసి సొసైటీని సర్వ్ చేస్తూ మనం బాగా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఈ సమస్య ఏమిటి, దీని తాలూకా పరిష్కారం ఏమిటి అన్న పాయింట్ మీదకి మనం ముఖ్యంగా వద్దాం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న కాలంలోని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎన్నో రకాల డాక్యుమెంటేషన్స్ తయారు చేసుకుంటాడు. పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికెట్, స్కూల్ అడ్మిషన్కి అపార్ సర్టిఫికెట్, చదువుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, 18 ఏళ్ళు దాటితే ఓటర్ ఐడి కార్డు, విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అనుకున్న, చదువుకుందాం అనుకున్న పాస్పోర్టు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకోవడానికి పాన్ కార్డు, ఉద్యోగం చేస్తే ఆఫీస్ రికార్డ్స్, డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా డబ్బులు దాచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్, తన లైఫ్ సెక్యూర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్, ఎన్నో రకాల డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. అయితే వీటన్నిటిలోని ఇప్పుడు ఆధార్ చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఇప్పుడు ఏంటి, ప్రతి డాక్యుమెంట్ని గవర్నమెంట్ సింక్ చేస్తున్నది. అంటే ఆధార్తో పాన్ కనెక్ట్ అవ్వాలి, పాన్తో అపార్ కనెక్ట్ అవ్వాలి, దాంతోపాటు పాస్పోర్ట్ కనెక్ట్ అవ్వాలి. ఈ విధంగా కనెక్టివిటీ కూడా అవుతున్నాయి. వీటన్నిటిలోని నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు మన ఆధార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ తీసుకున్నామంటే భారతదేశం తరగ పాపులేషన్ 142 కోట్లు. దానిలోంచి 138 కోట్ల మందికి ఆల్రెడీ ఆధార్ కార్డు వచ్చేసింది. ఈ ఆధార్ కార్డు వచ్చేసిన తర్వాత తక్కిన డాక్యుమెంట్స్ అన్నీ ఆధార్తో లింక్ చేస్తున్నారు. ఈ లింక్ చేస్తున్నప్పుడు ఏంటవుతున్నది అంటే నేమ్స్లో కొంత తేడా వస్తుంది, అది లింక్ అవ్వదు. అంటే ఆధార్లో ఒక పేరు రాసి ఉండి బర్త్ సర్టిఫికేట్లో ఒక పేరు రాసి ఉంటే అది లింక్ అవ్వదు. అదేవిధంగా ప్యాన్లో ఇంకో పేరు ఉంటే లింక్ అవ్వదు. అయితే మీ పేరే కాదు, మీ పేరు, వైఫ్ పేరు, హస్బెండ్ పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు, పిల్లల పేరు అన్నీ కనెక్ట్ అవ్వాలి. పేరు అనే సర్కిల్లో ఏంటి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్నేమ్ అన్నీ కలిపితేనే పేరు. ఎక్కడ అయినా ఒక అక్షరం తేడా వచ్చేసినా అది ఇంకా కలవదు. అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే గజెట్ చేయించుకోవాలి. అయితే గజెట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ద్వారా ప్రతి వారమో లేదంటే నెలకు ఒకసారి వాళ్ళు పబ్లిష్ చేస్తారు, దాన్ని గజెట్ అంటారు. సో ఆ గజెట్లోని నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్ తాలూకా డీటెయిల్స్ ఫీడ్ చేసుకోవాలి, అది పబ్లిష్ చేయించుకోవాలి. ఆ గెజెట్ ఇస్తేనే మన డాక్యుమెంటేషన్స్ అప్డేషన్స్ అవుతాయి, కరెక్షన్స్ అవుతాయి, లేకపోతే అవ్వదు. ఈ గెజెట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అయితే స్టేట్ అనేసరికల్లా ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్ తరకు ఒక్కొక్క రూలు, ఒక్కొక్క ప్రాసెస్, ఒక్కొక్క పద్ధతి. అందులో ఆంధ్ర, తెలంగాణలో పద్ధతి మరీ కష్టం. ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెచ్చుకోండి, పోలీస్ ఎంక్వైరీ చేయించుకోండి అని తిప్పుతూనే ఉంటారు. అందుకన్నిటికంటే బెస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్. ఎందుకంటే అది వీక్లీ పబ్లిష్ అవుతుంది, టైమ్లీ పబ్లిష్ అవుతుంది, సింపుల్ డాక్యుమెంటేషన్తో అవుతుంది, ఏ స్టేట్ వెళ్ళినా వ్యాలిడ్, ఆల్ ఓవర్ వరల్డ్ వ్యాలిడ్, దాని యాక్సెప్టబిలిటీ చాలా ఎక్కువ. అందుకు ఇది చాలా మంచిది. అయితే నేను నా గురించి చెప్తాను.
నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను గత 16 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 13,000 మంది కంటే ఎక్కువ మందికి ఆల్ ఓవర్ ఇండియాలో నా సర్వీసెస్ ఇచ్చి వాళ్ళకి గెజెట్ చేయించాను. ఢిల్లీ ఎన్సీఆర్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది, బెంగళూరు ఆఫీస్ ఉంది. త్వరగా మేము భువనేశ్వర్లో కూడా ఆఫీసు ఓపెన్ చేస్తున్నాం. మా బిజినెస్ ఇప్పుడు మేము చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ ఎక్స్పాన్షన్లోని స్టాఫ్ని పెంచేసే పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తే దానివల్ల కస్టమర్స్కి యూసేజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి ట్రావెల్ చేయలేరు. వాళ్ళకి లోకల్ ఏరియాలో సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటే చాలా మంచిది అన్న దృష్టితో మేము ఏజెంట్స్ని అపాయింట్ చేద్దాం అన్న ఒక కన్క్లూజన్కి వచ్చి మొత్తం తయారు చేస్తాం అన్నమాట. అయితే ఈ ఏజెన్సీ తీసుకోవడానికి ఏంటి అంటే మీరు ఎటువంటి ఫీజులు మాకు ఇవ్వక్కర్లేదు. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్. చెప్పాలి అంటే పేమెంట్స్ కూడా మీరు అన్నీ త్రూ బ్యాంక్ చేస్తారు. అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేస్తారు, ప్రైవేట్ బ్యాంకులు కాదు. ప్లస్ మేము ఎంఎస్ఎంఈ ద్వారా రిజిస్టర్డ్. మా టోటల్ ప్రాసెస్ ఐఎస్ఓ క్వాలిఫైడ్, సర్టిఫైడ్. సో ఇవన్నీ పెట్టుకుని మేము బిజినెస్ చేస్తున్నాం. అయితే మేము ఏం సర్వీసెస్ ఇస్తామండి? నేమ్ చేంజ్, సర్నేమ్ చేంజ్, నేమ్ కరెక్షన్స్ ఇన్ ఎనీ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, పెన్షన్ రికార్డ్స్, ఆఫీస్ రికార్డ్స్. అదేవిధంగా ఎవరైనా జెండర్ చేంజ్ చేసుకుంటున్నారు, సో వాళ్ళ పేర్లు మారిపోతాయి. వాళ్ళకి రిలీజన్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి అడాప్షన్, దత్తత తీసుకోవడం వల్ల ఈ సర్వీసెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్లో పబ్లిష్ చేసుకుని మన డాక్యుమెంట్స్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మీరు మా దగ్గర నుంచి కమిషన్ పొందుతూ 50,000 లేదంటే దానికంటే ఎక్కువ కూడా ప్రతి నెల సంపాదించవచ్చు. ఎక్స్ట్రా టైం పెట్టక్కర్లేదు, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్ట్రా ఆఫీస్ స్పేస్ లేదు, ఏమీ లేదు. సింపుల్గా మీరు కస్టమర్స్ని మాకు రెఫర్ చేయండి, వాళ్ళ డాక్యుమెంట్స్ మాకు పెట్టండి. టోటల్ ప్రాసెస్ మేమే చేస్తాం, మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు మంచి కమిషన్ సంపాదించుకుని నెలకి 50,000 దానికంటే ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంట్రెస్టెడ్ అనేసి నాకు వాట్సాప్ చేయండి. కింద స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మిగతా డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ పేరు, మీ ఊరు ఈ 2 కంపల్సరీగా రాయండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మా ఆఫీస్ ఎప్పుడైనా విజిట్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు 2 days మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. జూమ్ మీట్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇస్తాం, బేసిక్ ట్రైనింగ్ వస్తుంది. మిమ్మల్ని మేము మా వెబ్సైట్లో ప్రమోట్ కూడా చేస్తాం. అదే కాకుండా మీ గురించి డెడికేటెడ్గా ఒక టీం మెంబర్ని పెట్టి మీ తాలూకా సమస్యలన్నీ సమాధానాలు చేస్తాం. ప్రతి కేసుకి వెంటనే మీకు కమిషన్స్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా మేము ఈ మోడల్ తయారు చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అనేసి తప్పకుండా రాయండి. ఈ వీడియో అంతా చూసేందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.